జై శ్రీమన్నారాయణ. నవగ్రహ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? మన జీవితం సరిగా నడవడం లేదా? ఎన్ని కష్టాలు, ఎన్ని అడ్డంకులు, డబ్బు, ఆరోగ్యం, ఉద్యోగం అన్నిటిలో సమస్యలేనా? అయితే కారణం ఒకటే ఉండొచ్చు. అదే మీ జాతకంలో ఉన్న నవగ్రహాల ప్రభావం. మనకు తెలియకుండానే గ్రహ దోషాలు జీవితాన్ని వెంబడిస్తుంటాయి. చదువులో అడ్డంకులు, ఉద్యోగంలో బ్రేకులు, పెళ్లిలో ఆలస్యాలు, డబ్బు చేతిలో నిలవకపోవడం ఇవన్నీ నవగ్రహాల ప్రతికూల ప్రభావాలే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మన జీవితాన్ని ప్రభావితం చేసే 9 గ్రహాలే నవగ్రహాలు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతు. ఈ 9 గ్రహాల కదలికే మన జీవిత గమ్యాన్ని మార్చేస్తారు. అందుకే శాస్త్రం సూచింది ఒకటే, నవగ్రహ దేవాలయ దర్శనం తప్పక చేయాలి. చెడు గ్రహ దోషాలు తగ్గుతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, వివాహ సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒక్కసారి నమ్మకంతో నవగ్రహాలను ప్రార్థిస్తే జీవితంలో మార్పు తప్పదు. నవగ్రహ ఆలయానికి వెళ్ళినప్పుడు మనలోని నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది, మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది, ఆలోచనలో క్లారిటీ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ మన జీవితాన్ని చుట్టేస్తాయి. ఎంతో మంది ఎన్నో సంవత్సరాల సమస్యల నుంచి బయటపడ్డారు నవగ్రహ దేవాలయ దర్శనంతోనే. మీరు కూడా ఆ కోవలో చేరాలంటే ఈ ఒక్క పని చేయండి. ఒక్కసారి నమ్మకంతో నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి, ప్రతి గ్రహాన్ని నమస్కరించండి, మీ జీవిత సమస్యలను ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టండి. మిగతా పని కాలమే చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.